అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తత మరోసారి యుద్ధ వాతావరణాన్ని తలపిస్తుంది. రెండు దేశాల మధ్య అమలులో ఉన్న తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం ఈ బుధవారంతో ముగియనున్న నేపథ్యంలో ట్రంప్ ఇరాన్కు ఘాటు హెచ్చరికలు జారీ చేశాడు. ఒప్పందం కుదరకపోతే యుద్ధానికి వెనకాడబోమని ఆయన స్పష్టం చేశారు. అదేవిధంగా అమెరికా లక్ష్యం ఇరాన్తో శాంతి ఒప్పందం కుదుర్చుకోవడమేనని చెబుతూ గడువు ముగిసేలోగా అంగీకారం రాకపోతే మళ్లీ సైనిక చర్యలు సిద్ధంగా ఉన్నామని ట్రంప్ పేర్కొన్నాడు. తాము ఇరాన్ కోసం ఒక మంచి డీల్ సిద్ధం చేస్తున్నామని, ఇది ప్రాంతీయ శాంతి భద్రతతో దోహదపడుతుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశాడు. అయితే దౌత్యపరంగా పరిష్కారం దిశగా పెద్దగా పురోగతి కనిపించలేకపోవడం. అయితే పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్ లో జరగాల్సిన అమెరికా ఇరాన్ రెండో దఫా చర్చలు అనిశ్చితతో పడ్డాయి. అయితే పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్ లో జరగాల్సిన అమెరికా ఇరాన్ రెండో దఫా చర్చలు అనేవి ఇంకా ఒక కొలిక్కి రాలేదు. అమెరికా అమలు చేస్తున్న నావికా దిగ్బంధనం కొనసాగుతున్న పరిస్థితుల్లో తాము చర్చలకు సిద్ధం కాదని ఇరాన్ స్పష్టం చేసింది. ముందుగా ఆ దిగ్బంధనాన్ని ఎత్తివేయాలని, శాంతియుత వాతావరణాన్ని కల్పించాలని ఇరాన్ డిమాండ్ చేస్తుంది. ఇరాన్ ఈ విషయం పట్టుదలగా ఉన్నప్పటికీ ట్రంప్ ప్రభుత్వం మాత్రం తన నిర్ణయంతో మార్పు చూపించడం లేదు. శాంతి ఒప్పందం కుదిరే వరకు పోర్టుల వద్ద నావికా దిగ్బంధనం కొనసాగుతుందని అమెరికా స్పష్టం చేసింది. ఇదే అమెరికా సాధించిన కీలక వ్యూహాత్మక విజయమని కూడా వ్యాఖ్యానించాడు ట్రంప్. గడువు సమీపిస్తుండటంతో ఇరు దేశాలు తమ వైఖరిని మార్చుకోకపోవడం మధ్య ప్రాచుర్యంలో మళ్లీ ఉద్రిక్తత పెరుగుతుంది. ఈ పరిణామాలు ప్రపంచవ్యాప్తంగా భద్రతాపరమైన ఆందోళనకు దారితీస్తున్నాయి. బుధవారం నాటికి చర్చలు సానుకూల దిశగా సాగుతాయా లేక యుద్ధం వైపు పరిస్థితుల్లో మల్లుతాయా అన్నదే ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారింది.